శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక మనము మిథున రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ నెలలో శత్రుజయము, శత్రువుల యొక్క జయము కలుగుతూ ఉంటుంది. వారి వల్ల వచ్చేటువంటి యొక్క ఆటంకాలన్నీ కూడా ఏర్పడిపోతాయి. అదే శత్రుజయము. శత్రువులు అంటే ఎవరో శత్రువులు చాలామంది ఉన్నారు, వాటి వల్ల కోట్లాటలు అవుతాయనుకోవద్దు. మన మనస్సే మనకు శత్రువు ఒక్కొక్కసారి. అలాంటి యొక్క ఆలోచనలన్నీ కూడా దూరం వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు రుణం ఇచ్చిన దాత కూడా ఒకసారి శత్రువే అవుతాడు. ఇలాంటివంతా కూడా సమసిపోవడానికి ఉంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ నెలలో ఆగస్టులో కుటుంబంలో సౌఖ్యము, ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ప్రయాణం సాఫీగా సాగి గమ్యస్థానాన్ని సుఖంగా చేరుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఉన్నతి జరిగి, మీరు చేసేటువంటి ఒక కార్యాలయంలో మంచి ఉన్నతి జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక అధికారుల యొక్క మన్నన పొందడము, ప్రమోషన్లు లాంటి వాటి రావడము జరగడానికి ఆస్కారం ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి ఉన్నతి లభించేటువంటి ఒక యోగం కనబడుతుంది. మీరు శుభకార్యాలు చేయడమో, శుభకార్యాలలో పాల్గొనడమో, కొత్తగా బంధువుల యొక్క పరిచయాలు ఏర్పడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో, ఆగస్టు నెలలో. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా ధన నష్టము కలిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. ఆ ధన నష్టం ఏ విధంగా జరుగుతుందో చెప్పలేము, కానీ కొద్దిగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు కూడా మొదటి వారంలో భయంగా ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడము అనేటువంటిది ఏర్పడుతుంటుంది. అధిక శ్రమ కూడా కలగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. కాబట్టి మనోధైర్యాన్ని విడిపోకండి, ధైర్యంతో అడిగేయండి, శుభ ఫలితాన్ని పొందండి. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో చిన్న చిన్న చిక్కులు రావడం జరుగుతుంది, కానీ ధనాదాయం ఉంటుంది. చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ కూడా ధనాదాయం మంచిగా ఉండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ మనోవిచారంగా ఉంటారు ఈ 2వ వారంలో. ఉద్యోగస్తులకైతే స్థానచలనం కలగడము, పదవిలో ఉన్నతి జరగడము అనేటువంటిది జరగడం. పదోన్నతి అంటే ప్రమోషన్ రావడం. ఈ ప్రమోషన్ వచ్చినప్పుడు స్థానచలనము, ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటివి కానీ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనోవ్యాకులతో ఉండకుండా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ మీ యొక్క కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ముందుకు అడిగేయండి. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అవి స్నేహితుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు. అలాంటి చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కానీ అవి తొందరలోనే వెంటనే కొద్దిసేపట్లోనే అవి మళ్ళీ సమసిపోయి అందరూ ఏకంగా ఉండడానికి జరుగుతూ ఉంటుంది. అధికారుల చేత మెప్పు పొందటం కూడా జరుగుతూ ఉంటుంది 3వ వారంలో. కొన్ని కార్యక్రమాలందు వ్యతిరేక ఫలితం ఉన్నప్పటికీ కూడా అది కొందరి సలహాల వల్ల, కొందరు మిత్రుల సలహాల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సలహాల వల్ల కావచ్చు, ఆ వ్యతిరేకత కూడా సమసిపోయి అడుగు ముందుకు పడడానికి ఆస్కారం ఉంది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొంత ధన నష్టం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. మొదటి వారంలో కొద్దిగా ధన నష్టం కలుగుతుంది. చివరి వారంలో 4వ వారంలో కూడా కొద్దిగా ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. ధన నష్టం అంటే 2 రకాలు. మనం ఇచ్చినటువంటి ఎవరికన్నా డబ్బు సహాయంగా ఎవరికన్నా డబ్బు ఇచ్చినట్టయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే అది ధన నష్టం. అలా ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది. లేదా అనవసరమైన ఖర్చులు పెట్టడం కూడా ధన నష్టం కిందే వస్తుంది. అలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడేటువంటి
ఆస్కారం ఉంది. ప్రయాణాలు సాఫీగా జరగకపోవడము, ఆటంకాలు ఏర్పడము, వాహనం వల్ల కొద్దిగా భయం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. వాహనం నడిపేటువంటి ఒక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రమాదాలు వస్తాయని కాదు, కానీ ఆస్కారం కనబడుతూ ఉంది కాబట్టి వాహనం యొక్క చోదకం అంటే వాహనం నడిపేటప్పుడు మీరు మీ వాహన చోదకుడు కానీ జాగ్రత్తగా ఉండి వాహనాన్ని నడిపినట్టయితే ఇలాంటి యొక్క భయాలు అనేటువంటి ఒక ఉండకుండా ఉంటావు. కాబట్టి ప్రమాదాలు ఉండకపోవచ్చు, ఉండవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. 4వ వారంలో, 3వ వారంలో, 4వ వారంలో మీరు వాహనాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆటంకాలు సమసిపోతూ ఉంటాయి. ఈ చిన్నటువంటి యొక్క ఆటంకాలు తొలగిపోవాలి అంటే మీరు సుబ్రహ్మణ్య స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీ యొక్క ఆటంకాలు తొలగిపోయి ఇటు ఆర్థిక పరిస్థితి, ఇటు కార్య విజయం రెండు కూడా జరుగుతాయి. కాబట్టి మీరు మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే మంచిగా ఉంటుంది. వాహనాల వల్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వల్ల కూడా ఒకరితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి మధ్యవర్తిగా నిర్వర్తించకుండా ఉండడం మీకు చాలా మంచిది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసంలో సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేసినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇది శుభం.